ఇవాళ బొబ్బట్లు వేస్తున్నామండి, భక్షాలు. 2 గ్లాసులు పప్పు కోసం, 2 గ్లాసుల పప్పుకి అదే కొలతతో 2 గ్లాసులు బెల్లం వేసాం. మంచిగా దగ్గరగా ఉడకబెట్టేసుకోవాలి. ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసి 3 విజిల్స్ రానిచ్చాము. తర్వాత విజిల్ ఆరిన తర్వాత బెల్లం వేసేసి ఉడకబెట్టేస్తాం. ఇది మంచిగా గట్టిగా రావాలి భక్షం చేయడానికి. ఇట్లా ఉంది కదా, గట్టిగా రావాలన్నమాట. మైదా పిండి మంచిగా నూనె వేసి కలిపి పెట్టేసాం. చూడండి, నూనె వెళ్ళి ఎట్లా ఉందో బాగా ఇట్లా ఉండాలి, మంచిగా జారుగా. మైదా పిండి, పేనీరవ్వ అని దొరుకుతుంది. భక్షాలకు పేనీరవ్వ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మాకు ఇక్కడ దొరకలేక మేము మైదా వేసాం. మైదా పిండి కలిపి పెట్టేసుకున్నాం. ఇది బాగా దగ్గరికి పడాలి, మంచి చిక్కగా రావాలి. గట్టిగా అయితే అప్పుడు భక్షానికి బాగా వస్తుంది అన్నమాట. అట్లా పూర్ణం గట్టిగా చూడండి ఎంత గట్టిగా వచ్చిందో, అట్లా ఉండలాగా రావాలి. అప్పుడే భక్షం అనేది ఇట్లా గట్టిగా ఉంటే భక్షం అనేది బాగా వస్తుంది అన్నమాట. చాలా బాగా చూడండి, అది మంచిగా అట్లా వచ్చింది.